అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఆశల శిఖరాలు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. సత్య పెళ్లికి సుముఖంగా లేదన్న విషయం సుభద్రమ్మ గారికి చెప్పటం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయినా తప్పలేదు. సత్య మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో ఆవిడికి సున్నితమైన మాటలతో విడమర్చి చెప్పాను. అసలు పెళ్లి చేసుకోకుండా ఆ జన్మాంతం ఇలాగే ఉండిపోతానని సత్య అనడం లేదు. కానీ కొన్ని లక్షణాలు గల వ్యక్తి కోసం ఎదురు చూస్తోంది. అలాంటి వ్యక్తి దొరికితే తప్పకుండా చేసుకుంటుంది. సత్యకి అవకాశం ఇవ్వటం మన ధర్మం అని నేను అనుకుంటున్నాను అన్నాను. సుభద్రమ్మ గారు నిట్టూర్పు విడిచారు. నువ్వింకా దాన్ని ఒప్పించగలిగాను అనే చల్లటి వార్త తెస్తావని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను రవి. అయితే చివరికి నీ మాట కూడా వినలేదన్నమాట అన్నారావిడ. అదేమిటమ్మా, సత్యకి మీకంటే ఎక్కువైన వాడినా నేను నిష్ఠూరంగా అన్నాడు. సరే కానీ అది కోరుకున్న మనిషి ఈ జన్మకి దొరుకుతాడా ఏమో, నాకు నమ్మకం లేదు. సరేలే, ఈ అపవాదు పడాలని నా నొసటన వ్రాసి ఉన్నప్పుడు తప్పుతుందా మరి? ఈ సంఘటన జరిగిన తర్వాత ఎలా అయిందో తెలియదు కానీ సత్యకి నాకు మధ్య ఉన్న దూరం హఠాత్తుగా తరిగినట్టయింది. నా మాట వినలేదనే నెపంతో నేను తరచుగా సత్యని టీచ్ చేసేవాణ్ణి. సత్య ఒకసారి వార్ ఫండ్ కలెక్ట్ చేస్తున్నామంటూ డొనేషన్కి వచ్చింది. నా మాట వినని వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను అన్నాను. మీరు భలేవారే అంటూ చల్లగా నవ్వేసింది. ఇంకోసారి సుభద్రమ్మ గారింటి దగ్గర కాఫీ తెచ్చి ఇచ్చింది. నా మాట అంటే విలువలేని వాళ్ళ చేతి కాఫీ నేనెందుకు తాగాలి అన్నాను. ఇది మరీ బాగుంది. మీరిలా ప్రతిదానికి ఆ ప్రసక్తి తెచ్చారంటే నేను అసలు మాట్లాడను. నిజం చెబుతున్నాను. మీరు ఇంకే విషయంలోనైనా నాకు పరీక్ష పెట్టండి. మీ మాటకి విలువ ఉందో లేదో అప్పుడు తెలుస్తుంది అంది. తన అభిప్రాయం నేనేదో సరిగా గ్రహించలేదని, అది నాకు విడమర్చి చెప్పాలని సత్యపడే తాపత్రయం చూస్తే నాకు నవ్వు వచ్చేది. తర్వాత క్రమంగా మా మధ్య ఇది తరచుగా దొర్లే ఒక సంభాషణ అయిపోయింది. సిటీ మధ్యలో ఒక మంచి బిల్డింగ్ అద్దెకు వచ్చింది. దాని యజమాని లక్నోలో ఉంటున్నాడు. అందులో ఇప్పటి వరకు ఇంకేదో ఆఫీసు ఉంటూ వచ్చింది. వాళ్ళకి వీళ్ళకి అద్దె విషయంలో పేచీ వచ్చి చివరికి ఖాళీ చేయమనటం వరకు వచ్చింది. వాళ్ళు ఖాళీ చేయలేదు. విషయం చివరికి కోర్టు వరకు చేరింది. లక్నో నుంచి యజమాని వచ్చి ఎలాగైతేనే చివరకు ఇల్లు స్వాధీనం చేసుకున్నాడు. ఆయన సుదర్శనం గారి బాల్యమిత్రుడు. హైదరాబాద్ రాగానే సుదర్శనం గారు పోయారన్న వార్త విని సుభద్రమ్మ గారిని పరామర్శించడానికి వచ్చారు. ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. ఆయన మాటల మధ్య తన ఇబ్బంది అంతా వెళ్ళబోసుకున్నాడు. ఆ ఇల్లు ఆయన తల్లి పేరు మీద ఉందిట. ఆవిడ అమ్మడానికి ఒప్పుకోవడం లేదు. ఆయన ఇప్పుడు వెళితే మళ్ళీ ఇప్పట్లో రావటం కుదరదట. కాస్త మంచి వాళ్ళని చూసుకుని ఇల్లు ఇచ్చి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా చెప్పాడు. అందరితో చెప్పినట్లే మాతో కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పమని కోరాడు. ఒకసారి ఆఫీసులో కూర్చుని పని చూసుకుంటున్న నన్ను బలవంతంగా లాక్కుపోయి ఆ ఇల్లు చూపించాడు. క్రింద విశాలమైన ఆవరణలో పెద్ద పెద్ద గదులతో ఇల్లు బాగానే ఉంది. పై భాగంలో ఒక చిన్న కుటుంబానికి సరిపోయేట్లు గదులున్నాయి. సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మంచి సెంటర్లో ఉంది. తెలిసిన వాళ్ళకి ఇవ్వాలని ఆయన పట్టుదలగా ఉన్నాడు. కానీ ఏ పేపర్లో అయినా వేయిస్తే ఈ పాటికి ఎవరో ఒకరు తీసుకునేవారే. నాకు ఆ ఇల్లు ఆఫీసుకి తీసుకుంటే బాగుండుననిపించింది. ఇప్పుడు ఆఫీస్ ఒకచోట, ప్రెస్ మరొక చోట అయినాయి. ఈ రెండింటికి మధ్య తిరగటంతో చాలా టైం వృధా అయిపోతుంది. ప్రెస్సు, ఆఫీసు, నా నివాసం ఈ మూడు ఒకే చోట అయితే నాకు చాలా వసతిగా ఉంటుంది. సగం శ్రమ తప్పుతుంది. సుభద్రమ్మ గారికి ఈ విషయం చెప్పాను. ఆవిడ కూడా నాతో వచ్చి ఆ భవనం చూశారు. సంతృప్తిగా తల ఊపుతూ, అలాగే రవి, మనమే తీసుకుందాం. మనం తీసుకుంటామంటే ఆయన అద్దె కాస్త తగ్గించవచ్చు. అది కాకుండా అద్దె విషయంలో మనం భయపడాల్సింది కూడా ఏం లేదు. ఆ బిల్డింగ్ ఎవరికైనా సబ్లీజ్ చేస్తే సరిపోతుంది అన్నారు. ఆవిడ నోట్లోంచి ఆ మాట రావటమే తరువాయి. తర్వాత పనులన్నీ చకచక జరిగిపోయినాయి. ఇల్లుగల ఆయనని మేమే అద్దెకి తీసుకుంటాం అనేసరికి ఎంతో సంతోషించాడు. అద్దె కొంత తగ్గించాడు కూడా. ఆ సాయంత్రం సత్య నాకు ఫోన్ చేసింది. ఆంటీ చెప్పింది ఎక్కడో కొత్త ఇల్లు ఆఫీసుకి చూశారట. అవును. 6 గంటలకి నేను రానా? నాకు అది చూపించడానికి మీకు వీలవుతుందా? వీలవుతుంది, కానీ నేను రాను, మీకు చూపించను సీరియస్గా అన్నాను. అదేమిటి, ఎందుకని? సత్యకంఠంలో ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. అవును మరి, నా మాటంటే విలువలేని వాళ్ళకి నేనెందుకు చూపించాలి?
సత్య నవ్వింది. నా చెవిలో దగ్గరగా వినిపిస్తున్న ఆ నవ్వు నాకు గిలిగింతలు పెట్టినట్టే అనిపించింది. ఇంకా కొంచెం సేపు అలాగే నవ్వుతూ ఉంటే బాగుండునన్నట్లు మరీ మరీ వినాలనిపించింది. సత్య సీరియస్‌గా చెప్పింది. ఇదిగో ఈ మాట ఇంకోసారి ఎత్తారంటే ఊరుకునేది లేదు. నేను ఆ మాట ఎత్తినప్పుడల్లా సత్య చిరుకోపంతో ఈ మాట అనడం, ఆ సంభాషణ అంతటితో ముగియటం అలవాటైపోయింది. సత్య 6 గంటలకి వచ్చింది. నేను ఇల్లు చూపించాను. ఇద్దరం కలిసి ఇల్లంతా కలయతిరుగుతూ ఎక్కడ ఏ ఏ గదుల్లో ఆఫీసు పెడితే బావుంటుందో, ఎక్కడ ప్రెస్ వర్క్ ఉంటే మోత లేకుండా ఉంటుందో సాధక బాధకాలు ఆలోచించుకొని, తర్కించుకొని నిర్ణయానికి వచ్చాం. మళ్ళీ మొదటి తారీఖున మా ఆఫీసు, ప్రెస్సు రెండూ అక్కడికి చేరిపోయినాయి. ఈ లోపల సత్య చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఒక్క రంగులు వేయించడం మినహా నేనింక దీనికి డబ్బు ఖర్చు చేయదలుచుకోలేదు. కానీ ఒకరోజు సత్య హడావిడిగా 4, 5 అమ్మాయిలతో చిరచిరలాడుతూ వచ్చింది. ఒక అమ్మాయి నోట్బుక్, పెన్సిలు చేత్తో పట్టుకుంది. ఇంకో అమ్మాయి టేప్ పుచ్చుకుని గుమ్మాలు, కిటికీలు కొలతలు వేసి చూస్తోంది. ఏమిటి ఏమిటి ఈ హడావిడి అన్నాను. మీ ఆఫీసు కొలతలు కొలుస్తున్నాం. ఎందుకు? ఎందుకో తర్వాత మీరే చూచుకుందురు గాని. నన్నడగకుండా నా ఆఫీసులోకి వచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు? అట్టే మాట్లాడకండి. మాట్లాడారంటే మిమ్మల్ని కూడా కొలిచేస్తాం. టేపు చూపిస్తున్న అమ్మాయి బెదిరించింది. అందరూ ఫక్కున నవ్వారు. అన్నట్టు మర్చిపోయాను రుక్కు. ఎడిటర్ గారి కొలతలు కూడా కావాలి అంది సత్య. చెప్పవేం మరి? టేప్ పుచ్చుకున్న అమ్మాయి ముందుకు వచ్చింది. నోట్బుక్ పుచ్చుకున్న అమ్మాయి దగ్గరగా వచ్చి రెడీగా నిలబడింది. నేను ఒక్క అడుగు వెనక్కు తగ్గాను. అది సరిగ్గా అలా నిటారుగా నిలబడండి. పొజిషన్ మార్చకండి. మళ్ళీ కొలతలు తప్పుతాయి అంది టేపుతో దగ్గరగా వస్తున్న అమ్మాయి. ఏమిటి ఈ అఘాయిత్యం అన్నాను. వాళ్ళ అల్లరేమిటో అర్థం కాక. ఎడిటర్ గారి వడ్డు పొడుగు కొలుచుకుంటాం. కదలకండి కాస్త. ఆ అమ్మాయి ఎవరో సిసింద్రిలా ఉంది. నిజంగానే గబగబా నా కొలతలు తీసుకుంది. ఆ అమ్మాయి కావాలని వేళ్లు తాకించి గిలిగింతలు పెట్టినట్టు చేస్తుంటే కదలకుండా నిలబడటానికి నేను చాలా శక్తి కూడదీసుకోవాల్సి వచ్చింది. నా ఇబ్బంది గమనించి కాబోలు సత్య కొంగుచాటు చేసుకుని నవ్వసాగింది. అది జరిగిన 4 రోజులకి నేను పని మీద వేరే చోటికి వెళ్ళి సాయంత్రం ఆఫీసుకు వచ్చాను. ఆఫీసులో అడుగు పెడుతున్న నేను నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. గదులన్నింటికి ఫలానా గది అని పేరు సూచిస్తూ బోర్డులు తగిలించి ఉన్నాయి. ఆఫీస్కని కేటాయింపబడిన గదులన్నింటికి కంటికి ఆహ్లాదంగా కనిపిస్తున్న రంగుల్లో చిన్న చిన్న పువ్వులతో చక్కటి డిజైన్స్ ఉన్న కర్టెన్లు వేలాడుతున్నాయి. ఆ రంగుల సెలక్షన్కి, ఆ డిజైన్లకి నిజంగా నేను చాలా ముగ్ధుడినయ్యాను. ఆ రోజు సత్య చేసిన హడావుడి నాకు అర్థమైంది. సత్య ఫ్రెండ్స్ ఇంకా అక్కడే ఉన్నారు. ఆఖరున ఒక కిటికీ తెర అమరుస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళాను. అడిగోనోయ్, ఎడిటర్ గారు వస్తున్నారు అంది ఒక అమ్మాయి. సత్య తిరిగి చూసి, ఎలా ఉంది మా సెలక్షన్ అంది. మార్వలెస్గా ఉంది. మా ఆఫీస్ కోసం మీరంతా ఇంత శ్రమ పడినందుకు థ్యాంక్స్. మీరంతా చాలా అలసిపోయినట్టున్నారు. ఇలా నా గదిలోకి దయచేసి కాస్త విశ్రాంతి తీసుకుంటే కాఫీ తెప్పిస్తాను. సూర్యాన్ని పంపి కాఫీ, స్వీట్సు, హాటు తెప్పించాను. అందరూ తిని తాగారు. నన్ను అభినందించారు. వెళ్ళి వస్తాం అంటూ లేచారు. సత్య వెళ్లే ముందు వెనక్కి వచ్చింది. మర్చిపోయాను, అదిగో బిల్ మీ టేబుల్ మీద పెట్టాను. అశ్రద్ధ చేయకుండా రేపే వాళ్లకు పంపేయండి అని హెచ్చరించి వెళ్ళిపోయింది. నేను వాళ్ళని సాగనంపి లోపలికి వచ్చాను. సూర్యం కాఫీ కప్పుల్ని తీస్తున్నాడు. నా టేబుల్ దగ్గరకు వచ్చి నేను పేపర్ వెయిట్ ఎత్తిపెట్టి ఉన్న కాగితం తీసి చూశాను. హైదరాబాద్ మొత్తం మీద అత్యంత అధునాతనమైన బాంబే డైయింగ్ షాపు వాళ్ళు నా పేరున పంపిన బిల్లు అది. కర్టెన్ గుడ్డ, కుట్టిన ఛార్జీలు, హోమ్ డెలివరీ అంతా కలిపి ఉంది. ఆ మొత్తంలో చూడగానే నా కళ్ళు తిరిగినాయి. మై గాడ్ అనుకుంటూ కుర్చీలో కూలబడ్డాను. కప్పులు తీస్తున్న సూర్యం ఆదుర్దాగా పరిగెత్తుకు వచ్చాడు. ఏమిటి సార్, ఏమైంది అన్నాడు. ఏం లేదు, కాస్త ఫ్యాన్ వెయ్యి అన్నాను. ఆ బిల్లులో 1 నెల ఆఫీసు అద్దె చెల్లించేంత మొత్తం ఉంది. ఆడపిల్లల నవ్వుల్లో కాస్త మైమరిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో అనుభవంలోకి వచ్చింది. ఈ కర్టెన్ ఇంత ఖరీదు అని తెలిసి ఉంటే బాగాలేదని దుమ్మదుమ్మలాడి ఉండేవాడిని. ఏం చేయను? ఒక్కోసారి ఇలాగే చేజారిపోతూ ఉంటాయి. జ్వాలాముఖి ఆఫీసు, ప్రెస్సు ఆ భవనంలోకి షిఫ్ట్ అయిన ఆ వారంలోనే నేను అక్కడికి షిఫ్ట్ అయ్యాను. నేను రూమ్ ఖాళీ చేస్తానని చెప్పగానే ఇంటాయన ముఖం వెలవెలపోయింది. ఇప్పటికి దాదాపు 4-5 నెలల నుంచి ఊరికే అద్దిస్తున్నట్టే పేరుకి ఇక్కడ ఉంటున్న రాత్రింబవళ్ళు నాకు ఆఫీసులోనే గడిచిపోతుంది. ఇంటాయనికి నాకు ఆఫీసులోనే గదులు దొరికిన సంగతి చెప్పాను.
అలాగా, చాలా సంతోషం అన్నాడాయన. కానీ సంతోషం అనేది ఆయన ముఖంలో ఎక్కడా కనిపించలేదు. ముసలాయనకి చెప్పేసిన నేను ఒక్కసారి ఆ కిరుమెట్లు ఎక్కి పైకి వచ్చాను. ఆ గదిని చూస్తుంటే నా కళ్ళ ముందు ఎన్నెన్నో దృశ్యాలు కదిలినాయి. ఆకలితో నకనకలాడుతూ తెల్లవారులు నిద్ర రాక ఈ డాబా మీద పచార్లు చేస్తూ గడిపిన రాత్రులు గుర్తుకు వచ్చినాయి. ఇక్కడ కూర్చుని నేను పడిన ఆవేదన, ఆరాటం గతమంతా నెమరు వేసుకుంటున్నట్లయింది. నేను జీవితంలో ఏదైనా మర్చిపోగలనేమో కానీ ఈ గదిని మాత్రం మర్చిపోలేను. పిట్టగోడను ఆనుకుని క్రిందికి చూస్తూ పరధ్యానంగా నిలబడిన నేను అంకుల్ అన్న పిలుపుతో ఉలిక్కిపడి ఇటు తిరిగాను. ఎదురుగా చేత్తో గ్లాసుతో కుసుమ నిలబడి ఉంది. ఏమిటి కుసుమ అన్నాను. పిన్ని మీకు కాఫీ ఇచ్చి రమ్మంది. నేను ఇంత క్రితమే టిఫిన్ తిని కాఫీ తాగి వచ్చాను. ఆ సమయంలో నాకు కాఫీ తాగాలని అనిపించలేదు. కానీ కుసుమ మొహంలో ఉన్న భావమేమిటో గాని కాఫీ తిరస్కరించలేకపోయాను. కాఫీ గ్లాస్ అందుకొని తాగేశాను. ఈ మధ్యకాలంలో నేను కుసుమను అంత పరీక్షగా చూడలేదు. ఇదివరకటి కంటే చిక్కింది. ముఖంలో ఆసక్తితనం పోయింది. ఒక విధమైన పెద్దరికం వచ్చింది. మమ్మల్ని మర్చిపోతారా అంకుల్? కుసుమ అడిగే ఆ ధోరణికి విస్తుపోయాను. అడగటానికి ఏదో నిస్సహాయత నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నేను నవ్వాను. అదేం మాటలు కుసుమ? నేనేం ఊరు విడిచి వెళ్ళిపోతున్నానా? మనుషులు గొప్పవాళ్ళైతే మతిమరుపు వస్తుంది అంటారు. నా ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. నిజమా? నాకు తెలియదు సుమా. అయినా నేను గొప్పవాడిని కాలేదుగా అన్నాను. మీరు అనుకోవడం లేదేమో, మా అందరి దృష్టిలో మీరు గొప్పవారైపోయారు. ఏ విషయంలో కుసుమ? మృదువుగా అడిగాను. ఆ అమ్మాయి ఏదో చెప్పాలని వచ్చింది. కానీ ఏదో జంకులో సూటిగా మాట్లాడలేకపోతోంది. ఇది నా ఆంతర్యం పసిగట్టింది. కానీ ఏదో జంకులో సూటిగా మాట్లాడలేకపోతోంది. ఇది నా ఆంతర్యం పసిగట్టింది. కుసుమ సమాధానం చెప్పేలోపలే కర్రమెట్లు కిర్రుకిర్రుమన్నాయి. ముసలాయన పైకి వచ్చాడు. గోడ పక్కకు తొలగి నిలబడింది. ముసలాయన గంటసేపు తన కష్టనిష్ఠూరాలేవో చెప్పుకున్నాడు. కాస్త 4 రాళ్ళు తెచ్చుకునే కుర్రాడెవరైనా దొరికితే కుసుమకి చూడమని చెప్పాడు. అలాగేనన్నాను. ఆ ప్రసంగం ఇష్టం లేని దానిలా కుసుమ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను వచ్చే ముందు అతని భార్యతో ఏదో చెప్పడానికి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న కుసుమ హఠాత్తుగా అంది, అంకుల్ మమ్మల్ని మర్చిపోకండి. ఆ మాటల్లో ఉన్న ఆవేదనకు నా మనసు ఎలాగో అయింది. ఎందుకు మర్చిపోతాను కుసుమ? నువ్వు ఎప్పుడైనా సుభద్రమ్మ గారింటికి వస్తూనే ఉంటావుగా. నేను తరచుగా అక్కడికి వస్తూనే ఉంటాను. కుసుమ కళ్ళల్లో ఆశలాంటిది తలుక్కుమంది. నేను ఒక్క క్షణం నివ్వెరబోయాను. కుసుమ ఏమంది నాకు అంతుపట్టలేదు. మేమట్టే ఆర్భాటం లేకుండా ఆఫీసు, ప్రెస్సు నూతన భవనంలోకి మార్చేసుకున్నాం. ఆ రోజు ఉదయం సుభద్రమ్మ గారు పూజ చేయించారు. ఎందుకమ్మా ఇవన్నీ? మనసు మంచిది కావాలి గాని అన్నాను. నాకు మానవత్వం మీద ఉన్న విశ్వాసం ఇంక దేనిలోనూ లేదని సుభద్రమ్మ గారికి తెలుసు. కానీ ఆవిడ ఒప్పుకోలేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం నీ మాట వినను రవి, నా నమ్మకం నాది అన్నారావిడ. నేను సరే అన్నాను. పూజ జరిగిపోయింది. వర్కర్స్ అంతా వచ్చారు. సత్యకి ఆపరేషన్ డే అవటం వల్ల రాలేకపోయింది. సత్య లేకపోవటంతో నాకేమిటో వెలితిగా అనిపించింది. 4 రోజుల అనంతరం కొన్ని కాగితాల మీద సుభద్రమ్మ గారి సంతకాలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న సత్య చిరుకోపంగా అంది, ప్రపంచంలో మనుషులు ఇంత కృతజ్ఞులుగా ఉంటారని నాకు తెలియదు. సత్య ఆశ్చర్యంతో నేను అప్రయత్నంగా పేరు పెట్టి పిలిచేశాను. లేకపోతే ఏమిటది? కొత్త ఆఫీసుని మేమంతా చచ్చి చెడి అంత బాగా అలంకరించాం కదా. మీకేదైనా కృతజ్ఞత ఉందా? కనీసం టీ అయినా ఇచ్చారా? నా ఫ్రెండ్స్ అంతా నన్ను ఎంత పీడిస్తున్నారో తెలుసా? అదేమిటి, నేను ఆ రోజు మీ అందరికీ స్వీట్స్, హాట్స్తో సహా కాఫీ ఇప్పించలేదు? ఇదిగో ఆ బిల్ ఈ ఫైల్లోనే ఉంది. చూపిస్తాను. 16 రూపాయలు పైగా అయింది. చూసావా ఆంటీ, అది టీ ఇవ్వటం అవుతుందా? టీ పార్టీ ఇవ్వండి మహానుభావ అంటే ఎప్పుడో కాఫీ ఇప్పించాను. అది ఇందులో జమ చేసుకోండి అంటారేమిటి? పక్కా వ్యాపారస్తుల్లా ఉన్నారే. సత్య దబాయింపుగా అనేసింది. మీకు టీ ఇవ్వాలా? ఎందుకు? ఆ వెధవ కర్టన్ల పేరుతో అంత బిల్లు చేయించినందుకా? ఆ డబ్బు పెడితే ఆఫీసుకి 1 నెల అద్దె గడిచిపోయేది. అసలే దండుగా అయిందనుకుంటే మళ్ళీ నాకు ఇంకో ఖర్చా? విన్నావా ఆంటీ, విన్నావా? ఆ రోజు షాపులో మేమంతా అరగంట దెబ్బలాడి మీటరు మీద పావలా తగ్గించేలా చేశాం. మా కంఠశోష అంతా వృధా అయిపోయిందన్నమాట.
వెధవ కర్టెన్లట, అవి వేయటం వల్ల అసలు ఆఫీస్కి ఎంత అందం వచ్చిందో. పోన్లేండి, మీకు బాగాలేకపోతే ఇచ్చేయండి, మా శిరీష వాళ్ళ అమ్మకి ఇస్తాను, ఆవిడికి ఆ డిజైన్ అంటే ఎంత ఇష్టమో. నా ఉద్దేశం అది కాదు. సంభాషణ అనుకోకుండా సీరియస్గా మారటంతో కంగారుగా అన్నాను. ఏదైనా పర్వాలేదు, నాకేం ఇబ్బంది లేదు. ఆ కర్టెన్లు మీకు నచ్చలేదని నాకు ఈ రోజునే తెలిసింది. నేను సాయంత్రం వచ్చి అవి తీసేస్తా. నేను కర్టెన్లు బాగాలేదని అనలేదు, సమర్థించుకోబోయాను. దాని అర్థం అదే, వెధవ కర్టెన్లట. ఆహా, ఎంత బాగుందా మాట. చాలా వినసొంపుగా ఉంది. సత్యకి హఠాత్తుగా ఇలా కోపం వస్తుందనుకోలేదు. నిజమే రవి, అందరూ అంటున్నారు, చెప్పా పెట్టకుండా గప్చిప్గా ఆఫీస్ మార్చారేమిటి అని. నిన్న శాంతి కూడా అంది, అసలు మనం ఆఫీసు మార్చినట్టే తెలియదట. ఏదో ఒక రోజున ఆ మొక్కుబడి కాస్త తీర్చివేద్దు, అందరికీ సంతృప్తిగా ఉంటుంది. ముఖ్యంగా సత్య ఫ్రెండ్స్లో నువ్వు పీనాసి అన్న అపవాదు పోతుంది, నవ్వుతూ అన్నారావిడ. పార్టీ అంటే మాటలా? ఇందులో ఎవరిని తీసేయడానికి వీలవుతుంది? అందరూ కావలసిన వాళ్ళే. వాళ్ళు వీళ్ళు చేరి చివరికి చాలా మంది అవుతారు. దానితో 2 నెలల అద్దె కట్టవచ్చు అంటూ నసిగాను. నువ్వు నిజంగా పీనాసిలా మాట్లాడుతున్నావు, ఆవిడ పకాలను నవ్వారు. ఏ వ్యాపారమైనా అభివృద్ధి చేసుకోవాలంటే బాగా స్థిరపడే వరకు ఇలాంటి పీనాసితనం చాలా అవసరం అన్నాను. ఆవిడ కళ్ళల్లో సంతృప్తి కనిపించింది. చివరికి ఆదివారం పార్టీ ఏర్పాటు చేయక తప్పలేదు నాకు. ప్రెస్ వర్కర్స్ అందరినీ, సత్యని, ఫ్రెండ్స్ని, గోపాలాన్ని, శాంతిని, భాస్కర్రావు ఫ్రెండ్స్ని, కుసుమని అందరినీ ఆహ్వానించాను. సుభద్రమ్మ గారు పార్టీకి కావలసినవన్నీ ఇంట్లో తయారు చేయిస్తానన్నారు. నేను ఒప్పుకోలేదు. అయ్యే ఖర్చు ఎలాగూ అవుతుంది. ఆవిడ శ్రమ పడటం నాకు ఇష్టం లేదు. అందుకని హోటల్కి ఆర్డర్ ఇచ్చాను. ఆఫీస్ ఆవరణలో బయట టేబుల్స్ వేసి ఏర్పాటు చేశాను. వర్కర్స్ అంతా ఎంతో ఉత్సాహంతో ఆ ఏర్పాట్లలో పాల్గొన్నారు. ఆ క్రితం రోజున నేను గోపాలం దగ్గరికి వెళ్ళి, నువ్వు త్వరగా వచ్చి అక్కడ ఏర్పాట్లు చూడాలి, నాకేం తెలియదు అన్నాను. గోపాలం అలాగే అన్నాడు. సీతని, పిల్లల్ని కూడా తప్పకుండా తీసుకురమ్మని గట్టిగా చెప్పి వచ్చాను. పార్టీ సాయంత్రం అనగా ఆ రోజు ఉదయం సత్య వచ్చింది. మీ కోపం పోయినట్టేనా అన్నాను. నాకెవరి మీద ఎప్పుడూ కోపం రాదు అంది. కానీ నా మీద మొన్న వచ్చింది. నాకు రాలేదని చెప్తున్నాను, మీరు అబద్ధం ఆడుతున్నారు. సత్య పరాజయం అంగీకరించింది. మీరు మాటల్లో మహాచతురులు. సరే, ఒప్పుకుంటున్నాను. నిజమే, నాకెప్పుడు సాధారణంగా రాదు. కానీ మొన్న మీ మీద నిజంగా కోపం వచ్చింది. గుమ్మంలో నిలబడ్డ సత్య గుమ్మానికున్న కర్టెన్ మధ్యలో పట్టుకుంటూ అంది. లేకపోతే ఇంత చక్కని వాటిని బాగాలేదనటమేమిటి? నేను కర్టెన్ అంచుని పట్టుకుంటూ అన్నాను. కర్టెన్ బాగాలేదని అనలేదు, ఖరీదు ఎక్కువ అంటున్నాను. ఆ మాట ఇప్పుడు అంటున్నాను. కోపం వచ్చిందా? వెళ్ళిపోతారా? ఆ సమయంలో సత్య ఏ కాస్త కదిలినా నేను చేయి పట్టుకుని ఆపేసేవాడినే. కానీ సత్య కదలలేదు. నా ముఖంలో భావం పసిగట్టిన దానిలా అంది. ఊహు, వెళ్ళను. కానీ ఈ రోజుల్లో ఏది తక్కువ ఖరీదు ఉందో చెప్పండి. నిజమే, మనిషి మినహా అన్నీ ఖరీదుగానే ఉన్నాయి, ఒప్పుకున్నాను. సత్య ఒక చేతితో అంతవరకు వెనక్కి పట్టుకుని ఉన్న అట్టపెట్టె నాకు అందించింది. ఏమిటది? ఏమో, నాకు తెలియదు. ఆంటీ ఇచ్చిరమ్మంది, ఇచ్చాను. మీరే చూసుకోండి. వస్తాను. సత్య, సాయంత్రం వస్తాను. అందరికంటే ముందుగా వస్తాలేండి. నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా పారిపోయింది. సత్య ప్రవర్తన నాకు వింతగా తోచింది. చేతుల ప్యాకెట్ వైపు చూసుకున్నాను. ఏముంది ఇందులో? ఆసక్తిగా టేబుల్ మీద తెచ్చిపెట్టి విప్పాను. విప్పిన మరుక్షణమే తెల్లబోయాను. అందులో నా సైజువి టెరికాట్ ప్యాంటు, షర్టు ఉన్నాయి. అవి విప్పి చూస్తుంటే వాటిల్లోంచి చిన్న కాగితం జారి క్రింద పడింది. అది తీసి చూశాను. అందులో ముత్యాల కోవలాంటి అక్షరాలతో చిరంజీవి రవికి ప్రేమాభిమానాలతో ఆంటీ అని ఉంది. ఆ దస్తూరి సత్యది. అంతేకాదు, సుభద్రమ్మ గారెప్పుడు నాకు వ్రాసేటప్పుడు ఆంటీ అని సంతకం చేయదు. ఈ బట్టలు ఆవిడిచ్చినట్లుగా సత్య ఇచ్చిందని తెలుస్తూనే ఉంది. నా కళ్ళ ముందు ఆ రోజు నన్ను పట్టుకుని వాళ్ళు కొలతలు కొలిచిన దృశ్యం కదిలింది. అంతేకాదు, నిజంగా చూస్తే నేను రోజు వేసుకునే మామూలు బట్టలు తప్ప నా దగ్గర ఖరీదు గలవి లేనేలేవు. పార్టీకి అనువైన బట్టలు నాకు లేవన్న సంగతి సత్య ఎంత సున్నితంగా చూపించింది. నా మనసంతా ఎలాగో అయింది. ఆ బట్టలు స్వీకరించడానికి అంతకంటే ధైర్యం చాలలేదు. అతి సున్నితము, మృదుమధురమైన మరో భావం నా ఆహాన్ని మెడపట్టి వంచి, ఇది నువ్వు సిగ్గుపడాల్సిన విషయం కాదు అంటూ నచ్చ చెప్పసాగింది.
సాయంత్రం ఆ బట్టలు వేసుకున్నాను. సాయంత్రం పార్టీకి గోపాలం మినహా అందరూ వచ్చారు. శాంతి ఆడంబరంగా చెంకీ చుట్టిన పెద్ద పూలదండ తెచ్చి నాకు వేయబోయింది. కానీ నేను అది మధ్యలో అందుకొని సుభద్రమ్మ గారి మెడలో వేశాను. అందరూ చప్పట్లు కొట్టారు. శాంతి ఆశాభంగం నిండిన కళ్ళతో నవ్వింది. పార్టీ మధ్యలో సత్యతో మాట్లాడడానికి నాకు వీలే చిక్కలేదు. కానీ బిలబిలలాడుతూ 10 మంది ఫ్రెండ్స్తో వచ్చిన సత్యకి నేనే ఎదురుగా వెళ్ళి ఆహ్వానించి లోపలికి తీసుకువస్తున్నప్పుడు సత్య కళ్ళు చురుగ్గా నా దుస్తులు గమనించటం, తర్వాత ఆనందంగా తృప్తిగా తల ఊపటం, కళ్ళతోనే నాకు ప్రశంసలు అందజేయటం జరిగింది. కళ్ళతో మాట్లాడే భాష అంటే ఏమిటో నాకు మొదటిసారిగా అర్థమైంది. పార్టీ బాగా జరిగింది. భాస్కరం డ్రింక్స్ లేని పార్టీయే కాదంటూ వ్యంగ్యోక్తులు విసిరాడు. గోపాలం ఏమైపోయాడో రానేలేదు. చిట్టిని తీసుకుని కుసుమ వచ్చింది. కానీ ఎందుకో గాని వెళ్ళేటప్పుడు నాతో చెప్పలేదు. ఎప్పుడు వెళ్ళిపోయిందో పార్టీ మధ్యలో వెళ్ళిపోయింది. గోపాలం రానందుకు చాలా బాధ అనిపించింది. కుసుమ చెప్పకుండా వెళ్ళిపోయినందుకు కోపం వచ్చింది. ఈ రెండూ మినహాయిస్తే ఆ సాయంత్రం మిగతాదంతా చాలా ఆనందంగానే గడిచిపోయిందని చెప్పాలి. గోపాలం పార్టీకి రాలేదన్న సత్యం నా మనసులో కరకరమంటూనే ఉంది. కనీసం మర్నాడు వచ్చి ఎందుకు రాలేదో సంజాయిషి అయినా చెబుతాడో అనుకున్నాను. అది జరగలేదు. ఆ రోజు ఆదివారం. నాకంత పని ఒత్తిడి కూడా లేదు. సీత చేతి భోజనం తిని ఈ మధ్య చాలా రోజులైంది. ఎప్పుడు ఏ వేళలో వెళ్ళినా నేను భోజనం చేయలేదు, ఇక్కడ తింటాను అని చెప్పే అధికారం, చనువు సీత దగ్గర నాకున్నాయి. అందుకే ముందుగా చెప్పకుండా భోజనానికి వెళ్ళి సీతని, గోపాలాన్ని ఆశ్చర్యపరిచి ఆనందపరచాలనుకున్నాను. పిల్లలకి కొన్ని స్వీట్లు, చాక్లెట్లు కొని గోపాలం ఇంటికి వెళ్ళాను. అలవాటుగా వాకిట్లో పిల్లలే ముందు ఎదురయ్యారు. నన్ను చూడగానే ఆనందంతో మామయ్య వచ్చాడోయ్ అంటూ గంతులు పెట్టారు. వంట ఇంట్లో పని చూసుకుంటున్న సీత బయటికి వచ్చింది. నవ్వుతూ రండి అంది. ఏడి గోపాలం ఉన్నాడా? పోట్లాడ్డానికి వచ్చాను అన్నాడు సీరియస్గా. ఉన్నారు రండి అంది సీత నవ్వుతూనే. మా ఇద్దరి మధ్య పోట్లాట అనేది అసంభవం అని సీతకి తెలుసు. అందుకే నవ్వేసింది. నీ చేతి భోజనం తిని చాలా రోజులైంది. ఈ పూట నా భోజనం ఇక్కడే. ఏం చేస్తావో చెయ్యి అన్నాను. అలాగే సీత కలకలలాడే మొహంతో లోపలికి వెళ్ళింది. బాబు, పాప నా చుట్టూ చేరి వాళ్ళ కొత్త స్కూల్లో జరిగే విశేషాలు ఊపిరాడకుండా చెబుతున్నారు. నేను అబ్బా అలాగా, నిజంగా అని ఆశ్చర్యం నటిస్తూ వింటున్నాను. బాబుకి నేను కనిపిస్తే కొద్దిసేపైనా నా వీపు మీద పడి ఊగితేనే గాని బాగుండదు. వాడు నా మీద ఊగుతున్నాడు. పాప ఎదురుగా ఉన్న కొయ్యగుర్రం మీద ఊగుతోంది. ఇద్దరు గడగడా చెప్పేస్తున్నారు. వాళ్ళ ధోరణి చూస్తుంటే చాలా రోజుల తర్వాత తమ విషయాలు వినే మనిషి దొరికినట్టుగా ఉంది. గోపాలం స్నానం పూర్తయింది. నేను వచ్చానని సీత చెప్పే ఉంటుంది. పిల్లలతో మాట్లాడుతున్న నా కంఠం వినిపించి ఉంటుంది కూడా. కానీ అతను నేను ఆశించినట్లు బాత్రూంలో నుంచి బయటికి రాగానే సారీ రవి అంటూ సరాసరి నా దగ్గరికి రాలేదు. తన గదిలోకి వెళ్ళాడు. తల దూవుకొని తీరిగ్గా ముస్తాబై అరగంట తర్వాత వచ్చాడు. అతని వాలకం చూస్తే ఇక తప్పదన్నట్టు బలవంతంగా నా ముందుకి వచ్చినట్టుగా ఉంది. ఏం రవి, బహుకాల దర్శనం, బాగున్నావా? ఆ పలకరింపుకి నేను ఆశ్చర్యపోయాను. అతని ధోరణి బజారున పోయే క్రొత్త పరిచయస్తుణ్ణి మాట వరుసకి పలకరించినట్టుందే తప్ప ఆత్మీయుడైన స్నేహితుణ్ణి ఆనందంతో కుశల ప్రశ్నలు వేసినట్టు లేదు. నాకెందుకో మనసులో మంట లాంటిది బయలుదేరింది. నేను బాగానే ఉన్నాను. నువ్వే బాగున్నావో లేవో చూసి వెళ్దామని వచ్చాను అన్నాను. నా వ్యంగ్యపు విసురు అతనికి తాకలేదు. కానీ నీ దయవల్ల బాగానే ఉన్నాను నవ్వాడు. ఆ నవ్వు కూడా చాలా అనవసరమైన నవ్వు. మొన్న పార్టీకి ఎందుకు రాలేదు? వీలు కాలేదు. ఎందుకు? కారణం తెలుసుకోవచ్చా? కారణం ప్రత్యేకంగా ఏదీ లేదు. ఏదో పని తగిలింది అంతే. నేను అతని వైపు విచిత్రంగా చూడసాగాను. నేను ఈ మధ్య గుర్తించలేని సత్యమేదో కళ్ళకి కట్టినట్లు కనిపిస్తోంది. నువ్వు చాలా మారిపోయావు గోపాలం అన్నాను. మార్పు సహజం రవి. మనిషిలో ఈ మార్పు అనేది లేకపోతే ఈ ప్రపంచానికి ఇంత చరిత్ర ఉండేది కాదు. నీ మనసులో ఏముందో సూటిగా చెబుతావా? ఏమీ లేదు. ఇప్పుడు మన మార్గాలు చీలాయి. అప్పుడేదో అవసరానికి కలుసుకున్నాం. మనసులు విప్పి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన గమ్యాలు వేరైనాయి. ఎవరి దారం బడి వారు వెళ్ళటం ఉచితం. జీవితంలో అడుగడుగున ఎందరో తారసపడుతూనే ఉంటారు. అందరూ మన కంటికి ఎల్లకాలం కనిపిస్తారనుకోవటం భ్రమ. నేను నిజంగానే దిమ్మరిపోయి చూడసాగాను.
నేను నిజంగానే దిమ్మెరపోయి చూడసాగాను. ఇక్కడికి వద్దామని బయలుదేరినప్పుడు నాలో ఉన్న ఉత్సాహం నశించినట్లు అయింది. ఇంతలో సీత కాఫీ తెచ్చి మాకు ఇచ్చింది. సీత వంటింట్లోంచి మా మాటలు వింటున్నట్లుంది. గోపాలం వైపు సీరియస్గా చూస్తూ వారిస్తున్నట్టు అంది. రవి ఈ పూట మనతో భోజనం చేస్తారుట. ఏమిటి గోపాలం, నీ ధోరణి నాకు విపరీతంగా కనిపిస్తోంది. గమ్యాలు వేరైనంత మాత్రాన మనం మారిపోవాలా? సాధారణంగా అవసరం లేదు, కానీ మనం ఉన్న పరిస్థితుల్లో చాలా అవసరం. అంటే? రవి, నువ్వు తెలివిగలవాడివి, కష్టం సుఖం తెలిసిన వాడివి. ఏ విషయమైనా ఒక దృష్టితో కాకుండా 4 కోణాల నుంచి తరచి చూసి దాని మంచి చెడులు గ్రహించగలిగే స్వభావం కలవాడివి. అందుకే ఆ ధైర్యంతోనే సాహసించి చెబుతున్నాను. ఇక ముసుగులో గుద్దులాట అనవసరం. శాంతికి నేను నీతో స్నేహం చేయటం ఇష్టం లేదు. నేను చేతిలో గ్లాసు క్రింద పెట్టేశాను. నిశ్చేష్టుడనైనట్టు చూశాను. ఎంత చిత్రంగా మాట్లాడుతున్నావు అన్నాను చివరికి. ఒక్కోసారి నిజం చాలా చిత్రంగా, నమ్మశక్యం కాకుండానే ఉంటుంది. నేను ఆ మాట వినిపించుకోకుండానే అన్నాను. శాంతికి మనం స్నేహంగా ఉండటం ఇష్టం లేదా? శాంతి ఎవరు మధ్య ఆమెకి ఏం సంబంధం ఇందులో? ఎందుకు లేదు? శాంతి నా యజమానురాలు అన్న సంగతి మర్చిపోకు. ఈరోజు నేను, నా భార్య, పిల్లలు నిశ్చింతగా ఉన్నామంటే అది శాంతి చేతి చలువేనన్న విషయం నేనెన్నడూ మర్చిపోను. అయితే మాత్రం నీకు ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన నీ జీవితం శాసిస్తుందా? నీకు ఎవరితో స్నేహాలు ఉండాలో, అవసరం లేదో ఆవిడ నిర్ణయిస్తుందా? గోపాలం, నువ్వేనా ఈ మాటలు మాట్లాడేది? నువ్వేమైనా అనుకో, శాంతి మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు. నాలో కోపం జ్వాలలా రగులుకోసాగింది. గోపాలం, నీ స్నేహితుడిగా, ఆత్మీయుడిగా చెబుతున్నాను. ఆ ఉద్యోగం కోసం నీ హక్కులన్నీ ఆవిడ చేతుల్లో పెట్టి ఆవిడ కనుసన్నల్లో బొమ్మలా ఆడాల్సిన అవసరం నీకు లేదు. ఇదివరకు వేరు. భుక్తి కోసం నువ్వన్నట్లు సీతా పిల్లల కోసం ఇలా చేసినా సబబుగా ఉంది. ఇప్పుడిలా నువ్వు లొంగి ఉండటంలో అసలు అర్థం లేదు. నీ స్నేహానికి, నీ స్వేచ్ఛకి శాంతి లంకి పెట్టేటట్లయితే తక్షణం ఆ ఉద్యోగం మానేయమని హెచ్చరిస్తున్నాను. నీకా భయం లేదు. ఇప్పుడు నాకు చాలా మందితో పరిచయం ఉంది. ఎక్కడైనా ఇప్పించగలను. అసలు ఎక్కడో కాదు, నాతో పాటు నా జ్వాలాముఖి ఆఫీస్లోనే అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అవుదువు గాని. నేను ఎంతో ఆవేశంతో చెప్పిన ఈ మాటలు అతని చెవికి ఎక్కినట్టే లేదు. చాలా తేలికగా, మామూలుగా అనేశాడు. థ్యాంక్ యూ. నేను ఈ ఉద్యోగం చేయటం అంటే ఒకరి చేతి నీళ్లు తాగటమే. ఆ చేయి ఎవరిది అయితేనే, శాంతిదైనా ఒకటే, సుభద్రమ్మ గారిదైనా ఒకటే. అంతేనా? అందులో ఉచ్చం నీచం ఈ భేదం లేదు. అంతా మనం అనుకోవటంలో ఉంది. అయితే శాంతికి ఇష్టం లేదని నా స్నేహం వదులుకుంటానంటావు, అంతేనా? అది నీకేమంత బాధ కలిగించే విషయం కాదు అనుకుంటాను. ఆ హక్కు నాకుంది. నేను విలవిలా ఏడ్చాను. గోపాలం ఇంత నిర్మోహమాటంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంతో నా మనసు దిమ్మెరిపోసాగింది. ఒక్క క్షణం ఆ ఇంట్లో ఉండకూడదనిపిస్తోంది. గోపాలం, ఓ సమయంలో నిజమైన ఆత్మీయత దొరకటం అనేది ఎంత అపురూపమో నీకు తప్పకుండా తెలిసే రోజు వస్తుంది. డబ్బు ఉంటే అన్ని ఆత్మీయతలు అవే వెతుక్కుంటూ వస్తాయి. గోపాలం, నేను వెళుతున్నాను. వెళ్లే ముందు నీకు ఒక మాట చెబుతున్నాను. బాగా జ్ఞాపకం పెట్టుకో. శాంతి నీ చుట్టూ ఇంద్రధనస్సులా పంచరంగుల వలను అల్లింది. ఆ వల ఇప్పుడు అందంగానే ఉంటుంది. కానీ తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత నువ్వు పోగొట్టుకున్న స్వేచ్ఛ ఎంత విలువైందో అది నీకు తెలియవచ్చేసరికి నీ జీవితం శూన్యం కాకూడదని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. గోపాలం ముఖం పాలిపోయింది. కానీ అతనేం మాట్లాడలేదు. సరే, నేను వెళుతున్నాను. నువ్వు వెళుతున్న ఆ మార్గం ఎంతవరకు సుగమంగా ఉంటుందో నీకొక్కడికే తెలిసి వస్తుంది. నేను బయలుదేరే ముందు ఏమనుకున్నానో తెలుసా? ఈ రోజంతా నీతో, పిల్లలతో సరదాగా గడిపి సాయంత్రం మీ అందరినీ ఎటైనా తీసుకెళ్లాలని ఆశతో వచ్చాను. నువ్వు నన్ను బాగా సత్కరించావు. ఈరోజు నా జన్మలో మర్చిపోలేను. గోపాలం అప్పటికీ మాట్లాడలేదు. నేను గుమ్మం వరకు పోయి వెనక్కు తిరిగాను. నువ్వింత పిరికివాడవని నేను కలలో కూడా అనుకోలేదు గోపాలం. శాంతికి భయపడి నా స్నేహాన్ని వదులుకుంటున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. అది పిరికితనం కాదు, స్వార్థం. నువ్వు అర్థం చేసుకుంటే సంతోషిస్తాను. సరే, నేను నిన్ను అర్థం చేసుకోకపోయినా అపార్థం మాత్రం చేసుకోను. ఎందుకంటే నీవు నిజమైన స్నేహితుడివి. వస్తాను. బయటికి వచ్చేశాను. నా మనసంతా ఒక్కసారి అయోమయంగా అయిపోయింది. నాది పిరికితనం కాదు, స్వార్థం. నువ్వు అర్థం చేసుకుంటే సంతోషిస్తాను. గోపాలం మాటలు నా వెన్నంటి వచ్చినట్టు వినిపించసాగాయి.
మెల్లగా వరండా మెట్లు దిగుతుంటే సీతకంఠం ఏడుపు స్వరంతో నిష్ఠూరంగా అనటం వినిపించింది. మీకు మరీ చెప్పేవాళ్ళు లేకుండా పోతున్నారు. ఆయన ఈరోజు మన ఇంట్లో భోజనానికి వచ్చారని తెలిసి కూడా అలా మాట్లాడారు. నువ్వు నోరు మూసుకుని అవతలికి పో అని కసిరాడు గోపాలం. నేను గబగబా మెట్లు దిగి వచ్చేశాను. నిజంగా నా కళ్ళు బైర్లు కమ్మసాగినాయి. శాంతి దగ్గర ఉద్యోగం కావాలని కోరుకోవడంలో గోపాలం స్వార్థం ఉందా? ఏమిటా స్వార్థం? నాకు రాకూడని అనుమానం విషసర్పంలా తలెత్తింది. మై గాడ్ గోపాలం, నేను నమ్మలేకపోయాను. కాదు, అతని ప్రవర్తన నాకు తెలిసినంత వరకు మచ్చలేనిది. ఇక ముందు వస్తుందని కూడా అనుకోను. నేను ఇంతవరకు గోపాలం దృఢమైన మనసు గలవాడు అనుకుంటున్నాను. అసలు మైత్రికి పునాదిరాయి కూడా ఇదే. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.